కాంగ్రెస్ నేతలు మరింత బరితెగిస్తున్నారు. బీఆర్ఎస్ సానుభూతి పరులపై కుట్రలు చేస్తున్నారు. తమకు మద్దతు ఇవ్వని వారి పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారులు సైతం కనీస విచక్షణ మరిచి కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులు తొక్కుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ 6వ వార్డులో మిమేటి కురుమయ్య పొట్టకూటి కోసం ఇంటి ముందు డబ్బా ఏర్పాటు చేసుకుని కూరగాయలు అమ్ముకుంటున్నాడు. మున్సిపల్ చైర్మన్ భర్త కొంతమందితో కలిసి జేసీబీ సాయంతో డబ్బాను ఊరి బయటి వరకు ఉన్న సామానంతా పాడైపోయిందని బీఆర్ఎస్ సానుభూతి పరుణ్ణి అందుకే డబ్బా తొలగించారని కురుమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుడిని పరామర్శించారు. రాజకీయ కుట్రతోనే కురుమయ్య డబ్బా తొలగించారని మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి కురుమయ్యకు న్యాయం చేయాలని బీరం హర్షవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఫ్లెక్స్ లేపియొద్దు, ఏం చేపియకపోతే నీ డబ్బా ఏడు ఉంచుతారు, లేకపోతే రిక్వెస్ట్ చేసి చెప్తే ఉంచుతారు, లేకపోతే అవసరం లేదంటే నేను ఒకరికి ఉప్పు తిన్నప్పుడు నేను నిన్నబడి ఉంటా ఖచ్చితంగా తిరుగుతాను. ఇప్పుడు ఆయనకు ఫోన్ చేసి చెప్పొచ్చు ఉంచానా నేను తిరిగానా అని చెప్పొచ్చు. లేకుండా ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు నేను రేపు పొద్దున ఎట్లా తిరుగుతా ఆ పార్టీలో తిరిగినప్పుడు ఏమవుతుంది, ఆయన వస్తున్నానని దాపెట్టుకొని తిరగలేను. అందుకని తీసుకోతే తీసుకోండి, ఇప్పుడు నేను తిరిగేది ఆ పార్టీలో నేను ఒకరి సొమ్ము తిన్నప్పుడు రుణపాటు ఉంటే ఎప్పటికైనా నేను ఉండేది అక్కడ చేసేది అక్కడ అని చెప్పేసిన. చేసినందుకు అక్కడ ఇమీడియట్గా తీసేసుకుని వెళ్ళిపోయాడు. నేను మా పెద్దనాయనకు ఫోన్ చేస్తే కూడా అదే చెప్పినట్టు ఆయన. 8 years నుంచి ఉంది సార్, 8 years నుంచి ఉంది మనది. 8 years మన ఎప్పుడైతే ఇది స్టార్ట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, కురుమయ్య బతుకు తెరువుపై అయితే కాంగ్రెస్ నేతలు కక్ష కట్టారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం. ఇది మంత్రి జూపల్లి కృష్ణారావుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా రాజకీయ కుట్రలను నిరంతరంగా కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి మరొక ఉదాహరణ కూడా జరిగింది. అయితే ఈ కొల్లాపూర్ పట్టణంలోని 6వ వార్డులో కురుమయ్య అని చెప్పేసి అతను బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పడని చెప్పొచ్చు. ఆయన ఇంటి ముందు బతుకు తెరువు కోసం ఒక డబ్బా ఏర్పాటు చేసుకుని దాంట్లో చాలా ఏళ్లుగా కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ప్రస్తుతము కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎల్లూరు గ్రామంలో ఎస్సీ మహిళ సర్పంచ్ గా పోటీ చేస్తే అతను మద్దతు పలుకుతున్నాడని చెప్పేసి ఆ నెపంతోనే అతని డబ్బాను హైదరాబాద్ లో ఏదైతే హైడ్రా తరహాలో ఎట్లయితే తొలగిస్తున్నారో సేమ్ అదే తరహాలో ఇంటి ముందు ఉన్నటువంటి డబ్బాను దాంట్లో అన్ని కూరగాయలు సామాగ్రి ఉండగానే జేసీబీ సహాయంతో ఆ డబ్బాను ఈడ్చుకెళ్లి రోడ్డు వైపు నుంచి ఊరు బయట పడేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఎవరైతే బాధితుడు కురుమయ్య కుటుంబం ఉన్నారో ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కన్నీరుగా విలపించినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకుండా విచక్షణ రహితంగా వాళ్ళు అక్కడి నుంచి ఉన్నటువంటి బతుకు తెరువు ఉన్నటువంటి ఆ డబ్బాను ఈడ్చుకెళ్లి ఊరికి వెలుపల వేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎవరైతే బాధితుడు కురుమయ్య ఉన్నాడో అతను మాట్లాడుతూ కేవలం ఇది రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా చేశారని చెప్పేసి మున్సిపల్ చైర్మన్ భర్త ఆదేశాల మేరకే మున్సిపల్ కమిషనరు సిబ్బంది కలిసి ఇదంతా కూడా నా డబ్బాను తొలగించారు, నాకు జీవనోపాధిని కొట్టగొట్టారని చెప్పేసి కూడా అతను బాధపడుతూ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే తరహాలో చాలా జరుగుతున్నాయని చెప్పేసి నియోజకవర్గంలో చాలా మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు బీఆర్ఎస్ సంబంధించినటువంటి మద్దతుదారులు ఉంటారో వాళ్ళందరిపైన కక్ష కడుతున్నారని, రాజకీయ కుట్రలకు తెరలేపుతూ వాళ్ళను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నిజంగా కూడా ఇది ఒక బతుకు తెరువు కోసం వేసుకున్నటువంటి కొన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి కురుమయ్యకు ఉపాధి పోగొట్టడమే కాకుండా అతను కళ్ళ ముందే అతను పొట్టకూటి కోసం నిర్మాణం చేసుకున్నటువంటి డబ్బాను తొలగించడం కాకుండా దాంట్లో ఉన్నటువంటి సామాగ్రి ఉందని కూడా చూడకుండా జేసీబీతో ఈడ్చుకెళ్లడంపై దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధితుడు కురుమయ్యకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా శేఖరాచారి, ఎవరైతే బాధితుడు ఉన్నాడో కురుమయ్య ఒకవేళ ప్రభుత్వ స్థలాన్నో లేదంటే రోడ్ ని కబ్జా చేసి అక్కడ ఒకవేళ అతను డబ్బా కొట్టు నిర్వహించినట్లయితే
వార్నింగ్ ఇవ్వాలి, నోటీసులు పంపించాలి, ఇవన్నీ పంపించి అప్పుడు అతని డబ్బా తొలగించమని చెప్పి ఇంత కాల పరిమితి ఇవ్వాలి. అవేవి లేకుండా సడన్ గా వచ్చి షాప్ తొలగించడాన్ని ఎలా చూడాలి? నిజంగా కూడా సింధూరా మీరు చెప్పినట్టుగా అతను నిజంగా కూడా ఏదైనా కబ్జా చేసి ఉంటే, లేదంటే ప్రభుత్వ భూమి అలాంటిది అయితే నోటీస్ ఇవ్వాలి, లేదంటే మున్సిపల్కి వెళ్ళి వాళ్ళ అధికారులు సిబ్బందిని పంపించేసి ముందు హెచ్చరిక చేయాలి. ఇది ఏది చేయకుండా ఇప్పుడు ప్రస్తుతము గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఇతను కేవలం పక్కనే ఉన్నటువంటి ఎల్లూరు గ్రామంలో ఒక దళిత మహిళ సర్పంచ్ గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తుంటే ఆమెకు మద్దతు తెలిపాడన్న నెపంతోనే ఇతను టార్గెట్ చేస్తూ అతను ఇంటి ముందు వేసుకున్నాయి చాలా ఏళ్లుగా అదే ఒక నిన్నమన్న వేసుకున్నటువంటి డబ్బా కూడా కాదు, చాలా ఏళ్లుగా కూడా ఆ డబ్బా వేసుకుని అతను జీవనోపాధి కల్పించుకుంటున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మున్సిపల్ అధికారులు వచ్చేసి ఆ డబ్బాను కూల్చేసి దాంట్లో ఉన్నటువంటి సామాగ్రిని కూడా చూడకుండా జేసీబీ సాయంతో ఈడ్చుకెళ్లారని చెప్పేసి కూడా ఆ బాధిత కుటుంబం బాధపడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. కేవలం రాజకీయ కోణంలోనే కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఎవరైతే కొల్లాపూర్ కు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ భర్త ఉన్నాడో అతని ఆదేశాల మేరకు, కొంతమంది ఆదేశాల మేరకే మున్సిపల్ అధికారులు ఇలాంటి చర్యకు పాల్పడ్డారని చెప్పేసి కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇలాంటి బాధితులు చాలా మంది కూడా కొల్లాపూర్ లో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదో రకంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేయడమే కాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాఖాలో ఇలాంటివి సర్వసాధారణం అయిపోయిందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైనా ఉంటే ఇలాంటివే కాకుండా మరి ఇంకా ఏదన్నా వాళ్ళ దృష్టికి వచ్చిందంటే ఖచ్చితంగా పోలీస్ కేసులన్నా పెట్టి వాళ్ళని ఏదో ఒక రకంగా లోపర్చుకోవాలి, పార్టీని మార్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా నిజంగా కుర్మయ్య చాలా ఏళ్లుగా కూడా ఆ డబ్బాలో కూరగాయలు అమ్ముకొని ఉపాధి పొందుతా ఉన్నాడు. ఉన్న ఫలంగా ఆ డబ్బాను తొలగించి అది పనికి రాకుండా తీసుకుపోయి ఎక్కడో ఊరు అవతల పడవేస్తే ఇప్పుడు ప్రస్తుతం అతను ఉపాధి ఎట్లా అని చెప్పేసి కూడా ఆ కుటుంబం అయితే లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ పూర్తిగా అతను చెప్తున్న విషయం ఏంటంటే నేను నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉన్నా కాబట్టి ఇదంతా కూడా జరిగింది. ఈ బెదిరింపులకు వీటికి ఏం భయపడే ప్రసక్తే లేదు. నేను బీఆర్ఎస్ పక్షాన్నే ఉంటా, బీఆర్ఎస్ పార్టీతోనే మాకు ప్రజల్లో న్యాయం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పక్షాన్నే ఉంటాము, ఇలాంటి భయపడము, ఇలాంటివి పూర్తి స్థాయిలో న్యాయపరంగా కూడా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.